మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన ప్రభుత్వ సంస్థల చైర్మన్లు దశాబ్ద కాలంగా ఒకే వేదికపై వచ్చిన సందర్భాలు లేవు. ఈ మహత్కార్యానికి శ్రీకారం చుడుతూ యావత్ తెలుగు బ్రాహ్మణ జాతికి చక్కని సందేశం ఇవ్వాలన్న సంకల్పంతో బ్రాహ్మణుల ఏకైక న్యూస్ ఛానల్ AB6 న్యూస్ కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్ చైతన్యపురిలోని AB6 న్యూస్ ప్రధాన కార్యాలయంలో ఈ సత్కార్యం జరిగింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బస్వరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాదులు తరలివచ్చారు. వీరితో పాటు బ్రాహ్మణ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారి బీఆర్వి సుశీల్ కుమార్, సీనియర్ సంపాదకులు, AB6 న్యూస్ ప్రధాన సలహాదారులు జి వల్లీశ్వర్, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, కంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుల్లపల్లి శ్రీనివాసు, డీన్ వెంకట్రమణ, తెలంగాణ ప్రభుత్వ మాసపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావు, రచయిత సీనియర్ జర్నలిస్ట్ కోవెల సంతోష్ కుమార్, జర్నలిస్టులు రంగనాథ్ సుధాకర్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైమాక్స్ ల్యాబొరేటరీస్ ఎండీ ఆర్సీ మూర్తి, టెక్ కంపెనీ అధినేత భరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఛానల్ ముఖాముఖి కార్యక్రమానికి ముందుగా కంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గొల్లపల్లి శ్రీనివాసు, ఇరు రాష్ట్రాల చైర్మన్లు, వైస్ చైర్మన్, AB6 అధినేత విష్ణుదాస్ శ్రీకాంత్లను సత్కరించారు. ప్రతి ఒక్కరూ బ్రాహ్మణత్వం కాపాడడం కోసం చేస్తున్న కృషిని వారు అభినందించారు. బ్రాహ్మణత్వం కాపాడుకోవాలంటే చిన్న మార్గాలే, వాటిని అనుసరిస్తూ వెళ్లడమే కాకుండా రాబోయే తరాలకు ఆదర్శంగా, స్ఫూర్తివంతంగా ఉండేలా ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. బ్రాహ్మణత్వము ఇంకా నిలబడింది అంటే మొట్టమొదటిగా మనం రుణపడి ఉంది ఆది శంకరాచార్యుల వారికి. వారు గనక అవతరించకపోయినట్లయితే హిందూ సమాజమే ఉండేది కాదు, భారతదేశమే ఉండేది కాదు. రాముణ్ణి కృష్ణుణ్ణి మనం పూజించుకునే అవకాశమే మన పేర్లన్నీ కూడా మారిపోయి ఉండేవి. అటువంటి ఆదిశంకరాచార్యుల వారు 32 ఏళ్ళు బ్రతికి ఇంత పని చేశారంటే 100 ఏళ్ళు బ్రతికితే ఇంకెంత ఉండేది అనేది ఆలోచించుకుంటే చాలా అనంతం. ఆయన పనిని సుస్థిరంగా కాపాడాలని పీఠాలను పెట్టారు. అందులో పరంపరగా అన్నీ వస్తున్నాయనుకోండి. సో ఈ పీఠాల పని ఏంటంటే జ్ఞానాన్ని వాళ్ళు జగద్గురువులు కనుక ఆ జ్ఞానం బ్రాహ్మణుల ద్వారా అది ఇంతకాలం పోతూ ఉంది. అదే మాదిరి ఇంకా కొనసాగాలనేటువంటి ఒక ఉద్దేశం. ఇంతమంది బ్రాహ్మణ ప్రముఖులను ఇక్కడ చూసినందుకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. మన బ్రాహ్మణ వైశిష్ట్యం గురించి చెప్పాలంటే అప్పిచ్చువాడు వైద్యుడు, చొప్పడిన ద్విజుడు అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు నెడదగబారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన యూరనుండము. ఈ 3 ఉన్న ఊళ్ళోనే ఉండండి, లేకపోతే ఉండద్దు. చొప్పడకున్నట్టు యూరు చొరకము సుమతి, వీళ్ళు లేని ఊళ్ళో అసలు ప్రవేశించొద్దని సుమతి శతకారుడు చెప్పారు. ఇటువంటి పద్యాలన్నీ పూర్వకాలంలో క్లాసుల్లో చెప్పేవారు కనుక జనాలకి తెలిసేది సంస్కారం ఏంటనేది. ఇప్పుడు చెప్పకపోవడంతో అందరూ సమానం, అంతా ఒకటే అనేటువంటి నాకు ఏమనిపిస్తుందంటే, అతి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు బ్రాహ్మణులకి కానీ ఎవరికైనా అవమానం జరిగినప్పుడు దీన్ని మనం ఎలాగ ఎదుర్కొనాలి, వ్యక్తిగతంగా కానీ సంఘటితంగా కానీ. దీనికి శృంగేరి జగద్గురువులు కానీ మన కామకోటి జగద్గురువులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, రుద్రపారాయణ చేయండి, రుద్రమే బ్రహ్మాస్త్రం, అదే మన్ని కాపాడుతుంది. బ్రాహ్మణుడికి అధీనమైనటువంటిది, అవకాశం ఉన్నటువంటి రుద్రపారాయణం, నమ్మకం చమ్మకం ప్రతిరోజు పారాయణం చేయండి. ఎన్ని క్లిష్ట పరిస్థితులైనా ఆయన నెరవేరుస్తాడు. మన బ్రాహ్మణత్వాన్ని మళ్ళీ పాటించినప్పుడు ఇంకా జనంలో పెరుగుతుంది, దానిపైన ఆదరణ అనేటువంటిది నా అభిప్రాయం. కనుక అందరం మనల్ని భావి తరాల వారిని గాయత్రి జపం, సంధ్యావందనం, కనీసం రుద్రం నమ్మకం చమ్మకం చెప్పుకునేట్లుగా చేసి ప్రతిరోజు చేయాలి. ఇదే సదుద్దేశ్యంతో మళ్ళీ బ్రాహ్మణత్వాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతోనే కంచిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి యూనివర్సిటీలో ప్రత్యేకంగా బ్రాహ్మణులకి వేదము అంటే వాళ్ళు ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి, ప్రతిరోజు వాళ్ళు వేదం నేర్చుకోవాలి. ఇటు ప్రాచీన విద్యలు, సంప్రదాయము, అలాగే మోడర్న్ ఈ
కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ నేర్చుకుంటూ మంచి ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోనే మంచి యూనివర్సిటీ ఒకటి పెట్టారు. దీన్ని మనందరం కలిసి తీసుకుని ముందుకెళ్లే బాధ్యత మనందరిపైన మనం వేసుకున్నట్లయితే స్వామివారి సదాశయాలకి మనం కూడా తోడ్పడినట్లు ఉంటాము. కనుక మా వెబ్సైట్ ఉంది, మీరు కూడా చూడండి, కంచి వచ్చినప్పుడు సందర్శించండి. మేము ఇందులో విషయాలన్నీ ఉన్నాయి. దాని ప్రకారం మీరు మనందరం కూడా మీ అందరి సహకారం మాకు ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాము. సంఘటితంగా ఉండాలి మనం అందరం అనేటువంటిది స్వామివారి. ఎక్కడికి వెళ్ళినా మాకు అక్కడ కూడా స్వామివారు చెప్పేది ఏంటంటే, ఏ ఊర్లో ఉన్నా ఇక్కడ నీ వాళ్ళు ఎవరున్నారు అనేది ముందు తెలుసుకో, అందరినీ కలుసుకో, మాట్లాడు, అటువంటిది చేయిస్తూ ఉండని చెప్పారు. కనుక ఈ ఊళ్ళో అటువంటి AB6 వేదిక ద్వారా మంచి పనులు జరుగుతున్నాయి. మాకు కూడా వాళ్ళు ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఉత్తరాభివృద్ధి వ్యూయర్షిప్ బాగా వచ్చి విశ్వవిఖ్యాత బ్రాహ్మణ ఐకమత్య వేదికగా ఇది మార్చి దానికి మన శ్రీకాంత్ గారే ముందుండి జరిపించాలని, స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఆయుర్వేదిక్ మెడిసిన్, సాంస్క్రిట్, MBA, MCA, ఫ్యాకల్టీ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ అండ్ లాగ్ ఓన్లీ ఫర్ విమెన్ అడ్మిషన్స్ స్టార్ట్ అయింది. వెబ్సైట్ ఈజ్ www.kanchinu.ac.in. ఎవరైనా అడ్మిషన్స్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.